హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే ఎంతో హెల్దీ అయిన పాలకూర రైస్. సో పిల్లలకి పెడితే చాలా మంచిదండి. పాలకూర తినని వాళ్ళు ఇలా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో రోజు పాలకూరని ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ఒకరోజు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దీనికోసం నేనైతే ఇక్కడ ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. దాన్ని క్లీన్ చేసేసి ఇలా వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసి దాంట్లో ఈ పాలకూరని వేసేసాను అనమాట. వేసేసి ముందుగా దాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా పాలకూరని మొత్తాన్ని కూడా ఆ వాటర్లో వేసి చక్కగా దాన్ని మరగనివ్వాలి. వాటర్ని మరిగాక వాటర్ని అంతటినీ కూడా స్ట్రైన్ చేసేసి తీసేసి వాటిని మిక్సీ చేసుకోవాలి. అంటే పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగాక దాంట్లోకి పోపు దినుసులన్నీ వేసేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇంకా అవి చిటపట్లాడాక మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. తర్వాత దాంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత దాంట్లోకి బంగాళదుంప ముక్కలు, అలాగే గ్రీన్ పీసు, క్యారెట్ కూడా వేసుకున్నాను. మసాలా దినుసులు కూడా వేసుకున్నా అండి. తర్వాత ఒక చిన్న టమాటాను కూడా ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకున్నా. అవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక దాంట్లోకి నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ని ఇలా క్లీన్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని మీరు ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. సో ఇలా వేసుకొని దాంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పు, తర్వాత నేను గరం మసాలా కూడా వేసాను. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. సో ఇవి వేసుకున్నాక దాంట్లోకి వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోతుందా లేదా చూసుకొని మీరు దాంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వస్తే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన పాలకూర రైస్ రెడీ అయిపోతుందండి. పిల్లలకి వీక్లీ వన్స్ ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా తింటే చాలా మంచిదండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు చేశాక మీకు నచ్చిందా లేదా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.